ఇది దారా లేకపోతే ఏందన్న ఇట్లా పోవచ్చా? హే గాయ్స్, ఈ రోజు మన ప్రయాణం మనం వచ్చింది ఈరోజు ఇక్కడికంటే కొత్తవాళ్ళు కూడా ఎకో పార్క్ ట్రై చేద్దాం. మొత్తం జుట్టు అంతా పాడైపోయింది ఇక్కడికి రావడానికి. సో ఇంకా మనం ఏమన్నారంటే పెద్దలు చేరే గమ్యం ఇంపార్టెంట్, జుట్టు కాదు అని. పెద్దలు ఎవరనలే, నేనే అన్నా. బాగుంటే ఎవరైనా వాడుకోండి, నేనేమనుకోను. చూడండి, ఆ పైన ఉన్నాయి చూడు, అవే పిట్టలు అనుకుంటా, నాకు తెలియదు. పోయి నచ్చినాక ముందు దారి లేకపోతే ఏందన్న ఇట్లా పోవచ్చా తెలియదు. నా వాడైతే ఏంటంటే ఈరోజు వెదర్ కూడా బాగుంది. ఎప్పుడు చూసినా సూపర్. ఇక్కడ ఒక చిన్న గుహ లాంటిది ఒకటి కనిపించింది. కట్నం కదా 100 రూపాయలు. పదా చూసొద్దాం. చిన్న ప్లేసు పెద్ద ప్లేస్ ఏం లేదు, పోయి రావాల్సిందే. 100 రూపాయలకి న్యాయం చేయాలి. మా ఫ్రెండ్ గారు ఏమంటుండంటే గవర్నమెంట్ అయితే 50 రూపాయలు పెట్టాలని 100 రూపాయలు ఎందుకు పెట్టిరు అంటాను. మంచి లొకేషన్స్ ఉన్నాయి బాస్. ఇక్కడ ఫోటోషూట్ ఏమైనా చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళొచ్చు, మనం అక్కడికి వెళ్ళి షూట్ చేద్దాం ఎట్లా వస్తుందని. మన కింద లేక్ కనిపిస్తుంది, పైన బ్రిడ్జ్ వచ్చేసి ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ. దట్స్ నైస్. రోడ్, లేక్ అండ్ సినిమాటిక్ లెవెల్లో కనిపిస్తుంది కదా. అయితే నేను మీకు ఇక్కడ ఒక ముచ్చట చెప్తా. ఇక్కడ లొకేషన్స్ అయితే బాగున్నాయి, కానీ ఇక్కడ కెమెరా గోప్రో నాట్ అలౌడ్. బట్ స్టిల్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఏంటిదంటే అది కాకపోతే అది బాగా కాస్ట్లీ. ఫోటోషూట్ చేయాలంటే పర్మిషన్ తీసుకొని 4250 ప్రైస్ పే చేసినాం అనుకో, అప్పుడు అక్కడ అలౌడ్ అనమాట. బట్ అది కూడా బెటర్ ఆప్షనే నేనంటే. ఎందుకంటే ప్రీ వెడ్డింగ్ షూట్లో స్టూడియోకి పెట్టేదానికంటే ఇక్కడ చాలా బెటర్ ప్రైస్. చిన్న నిబాగాడు ఒకటి మగ తలిగిండు, వాడు చూడండి ఎట్లా చేస్తున్నాడు, జారడం ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు. ఇక్కడ స్కాన్ చేస్తే మనకి వీడియో టికెట్ ఇస్తారు. రైట్, వెళ్ళిపోదాం. 150 కట్టేస్తే ఇక్కడ మన కోసం పక్షులు. ఇది ఎందుకు భయ? ఇది పక్షులు పండుగ వస్తారా? చిన్నకే మనం పిట్టలకి పెట్టేశాం. అవి పిట్టలు కాదు, బాతులు. వెళ్దాం మనం. పిట్టలేవిరా, పిట్టలేవి. అట్లా అడిగినామో లేదో వచ్చేసినాయి పిట్టలు మనల్ని సాటిస్ఫై చేయడానికి. చిన్నపాటి యుద్ధమే అయింది అక్కకి నాకు. అక్క అయితే అస్సలు నా మాట వింటలేదు. నేను వేరే టోళ్ళు ఫీడ్ చేసిన ప్లేట్ పట్టుకొచ్చిన. అది పట్టుకొని వస్తే ఇంకా మనిషికి ఒకసారి ఇస్తాను నాకు అంటుంది. నేనేమో అక్క ఇది నేను ఫస్ట్ టైం వచ్చిన అంటే ఆమె నన్ను చూసి నమ్మట్లేదు. వాళ్ళు ఎవరు పట్టుకున్నారు అది నాకు తెలియదు అంటే ఉంటుంది. అక్కకేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. అస్సలు భలే కుదిరింది పో మా ఇద్దరికి. మా ఫ్రెండ్ గాడేమో నా ఇజ్జత్ తీసిండు. ఏంద్రా నీకు బిచ్చం వేసినట్టు ఎత్తాందని. ఇజ్జత్ బా తింటానికి. సో మ్యాటర్ ఏంటంటే ఇందాక ఆమె నాకు అవి వేయలే, మంచి గట్టిగా అడుక్కున్నాడు. నేను ఇట్లా అడుక్కున్నా. అరే అమ్మ బయట ఇట్లా ఫస్ట్ టైం నాకు అడుక్కున్నట్టు బాగా అర్థమైంది. ఆ స్కిల్స్ ని చూసి అరే నేను యూట్యూబ్లో పెట్టమంటే పెట్టేస్తాను. నేను మరి చెప్తాను. ఇంటరప్ట్ అవుతుంది ఇప్పుడు, ఏం చేయాలి నేను? సో ఇట్స్ కైండ్ ఆఫ్ గుడ్, బట్ యా
వర్త్ అంట అరే వర్తేనారా చూసిన వాడు గవర్నమెంట్ సమయాన్ని ముఖ్యానికి దీని అంటాడు గవర్నమెంట్కి రూపాయి కట్ట అంటాడు 150 పెడితే అదేంద్రా అంటాడు. అదే కచ్చే రాస్తే పోయినాం అనుకో 600. ఓకే సో మన బతికింటే ఇక ఇది ఇవన్నీ ఇక్కడ జూ పార్కులల్లో లేకపోతే ఇట్లాంటి ప్లేస్లలో చూసుకోవటమే. పక్షులన్నీ అంతరించిపోతున్నాయి. ఇక మన ఎంతేనారా ఇది స్క్రిప్ట్ ఇట్లనే చెప్పారా మారా? మనకు చేతులకి ఇచ్చిరు పోయి ఇంకో ఇక్కడ కూడా ఒకటి వచ్చింది. రారా గైస్, ఇది చాలా అరుదైన పక్షి. ఈ పక్షి గురించి చెప్పాలంటే నాకు కూడా తెలియదు, ఎందుకంటే వీఆర్ వెరీ న్యూ టు దిస్ ఫుట్బాల్ కూడా ఎకో పార్క్. సో మావాడు చూడండి ఆ చెయ్యితో ఎలా చేస్తున్నాడు, హెరాస్ చేస్తున్నాడు. సో దిస్ ఈస్ కాల్డ్ హెరాస్మెంట్. బేసిక్గా బర్డ్స్ని టచ్ చేస్తే 5000 ఫైన్ అన్నారు. వీడు చూడండి దాన్ని ఎక్కించుకొని దాన్ని చేస్తాడు. వెరీ మెయిన్ మన మీద పక్షి ఎక్కింది. చోటు ఇలా చూస్తున్నాం. ఎప్పుడన్నా మనకి ఎందుకు ఎక్కుద్దా? ఎక్కది ఎందుకంటే కొడకూడదు రా చోటు. మంచిది కాదు, ఇది మంచి పద్ధతి కాదు. ఓకే ఇస్తాను అనుకో తప్పేలా. దీని పేరేంటిదో కూడా తెలియదు. చూడు ఎట్లా తింటానో. జస్ట్ బర్డ్స్ని మాత్రమే కవర్ చేసినాం, ఇంకా చాలా ఉంది చోటు. వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల కవర్ చేయలేకపోతున్నాం.